విశాఖలో భారీ ఎత్తున పట్టుకున్నామని చెబుతున్న నార్కోటిక్స్ ఖరీదు ఎంత? సుమారు 50,000 కోట్ల రూపాయల విలువైన 25 టన్నుల నార్కోటిక్స్ ను సిబిఐ పట్టుకుని కంటైనర్ ను సీజ్ చేసినట్టు తొలి వార్తలు వచ్చాయి. సిబిఐ పట్టుకున్న బ్యాగుల్లో నార్కోటిక్స్ ఉంటే 50,000 కోట్ల రూపాయల విలువ ఉంటే ఉండొచ్చు. అయితే ఈ సరుకును బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న సంధ్యా మెరైన్స్ తాము కొన్నది ఆక్వాఫీడ్ మాత్రమేనంటూ చెబుతోంది. దీన్ని తాము సుమారు 20 లక్షలకు మాత్రమే కొన్నామని బిల్లును కూడా సిబిఐకి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. బ్రెజిల్ నుంచి ఇండియా రావడానికి షిప్మెంట్ కు మరో 15 లక్షల రూపాయల ఖర్చు అయి ఉంటుందని అంటున్నారు. మొత్తం కలిపిన 35 లక్షల రూపాయలు అవుతుంది. మరి ఇదే సరుకు నార్కోటిక్స్ అయితే దీని ఖరీదు 50,000 కోట్లని అంటున్నారు. దీన్ని బట్టి ఆక్వాఫీడ్ కి నార్కోటిక్స్ కి ఎంత తేడానో తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఆక్వాఫీడ్ పేరుతో దిగుమతైన 1000 బ్యాగుల్ని పరిశీలించే పనిలో సిబిఐ నిమగ్నమై ఉంది. శుక్రవారం ఉదయం ప్రారంభించిన తనిఖీలు రాత్రి 10:30 వరకు కొనసాగాయి. ఒక్కొక్క బ్యాగ్ నుంచి కొంత శాంపిల్స్ ని తీశారని తెలిసింది. ఇలా 100 శాంపిల్స్ వరకు తీసినట్టు తెలిసింది. ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయో లేదో పరీక్షించడం కోసం ఢిల్లీ పంపుతారని తెలిసింది. అవి మాదక ద్రవ్యాలో కావో తేలితే ఆ తర్వాతనే కేసు పురోగతి చెందుతుందని తెలుస్తోంది.